ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయినప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఆనంద నిలయం చుట్టూ తిరుగుతుంటే మనసుకు మస్తు సంబరం అవుతుంటది. ఆ బంగారు గోపురం మీద ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మనసులున్న బాధలన్నీ పోతాయి అంటుంటారు. అంత చూడముచ్చటగా ఉంటది అన్నట్టు బంగారు గోపురం అంటే యాదకొచ్చింది. ఒక్కసారి అట్లా యాదగిరి గుట్ట నరసన్న సన్నిధికి పోయొద్దాం పారి. ఎట్లయితే ఏడుకొండల ఎంకన్న ఆనంద నిలయం బంగారు గోపురంతో ఎలిగిపోతుంటదో గట్లనే ఇప్పుడు యాదగిరిగుట్ట నరసన్న గుడి విమాన గోపురం కూడా బంగారంతో మెరిసిపోయేటట్టు చేసిండ్రు. ఐతారం సీఎం రేవంత్ సారు పెద్ద పెద్ద పీఠాధిపతులు అంతా కలిసి తీరొక్క తీర్ల పూజలు చేసి బంగారు విమాన గోపురాన్ని స్వామికి అంకితం ఇస్తారు. ఇప్పటికే 5 దినాల సంధి గుట్ట మీద రోజుకో తీరు పూజలు నడుస్తూనే ఉన్నాయి. అభిషేకం చేయనికే 40 జీవనదుల నుంచి నీళ్లు తీసుకొచ్చిండ్రట. ఐతారం నాడు 1,00,000 మందికి పులిహోర ప్రసాదం పంచిపెట్టనికే ఏర్పాట్లు చేసిండ్రట. ఇక బంగారు విమాన గోపురం ఎత్తు 50 అడుగులకు ఎక్కువనే ఉంటుందా అంటున్నారు. ముందుగాల రాగి రేకులు తయారు చేసి వాటికి మొత్తం 68 కిలోల బంగారంతో పూత పూసిండ్రట. ఆ రేకులను దేవుండ్ల బొమ్మలతోని తీరు నమూనాలు తయారు చేసి గోపురానికి చుట్టూ బీగిచ్చిండ్రు. పోయినేడు డిసెంబర్ల పని చాలా అయితే ఈ నొద్దులకు ఒడిసింది. దగ్గర 70 కోట్లు ఖర్చు అయిందా అంటున్నారు. ఇక నరసన్న గుడిని పెద్దగా చేసే పనులు తొలుత సురువు చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారే కాబట్టి బంగారు గోపురం పెద్ద పూజకు రావాలని సారుకు కూడా ఆహ్వానం పంపినరాట. మరిగా సారు పోతాడో లేదో చూడాలి. ఏమైనా ఇప్పటి సంధి మా నరసన్న గుడి బంగారు గోపురంతో ఎలిగిపోతుందని భక్తులు మస్తు సంబరపడతాండ్రు ఇప్పుడు.